హాయ్ రోన్, నేనండి మీ షెఫ్ ఫ్యాషనేట్ పాపారావుని. లాస్ట్ వీడియోలో మన కాకినాడలో ఉన్న వన్ అండ్ ఓన్లీ 5 స్టార్ హోటల్లో నేను షెఫ్గా జాయిన్ అయ్యని చెప్పాను కదండి. అదేదో కాదండి, మన 7 స్టార్ డిజైన్ హోటల్. ఈ వీడియోలో మీకు 7 స్టార్ డిజైన్ హోటల్లో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చి లాబీ అనమాట. సో మీరు ఫస్ట్ హోటల్లోకి ఎంటర్ అవగానే మీకు అయితే లాబీ అయితే ఉంటుంది. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. అండ్ లాబీకి ముందే మీకు అక్కడైతే రిసెప్షన్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మీకు గ్రాండ్ బాల్ రూమ్ అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ వచ్చి ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది, మెసా కేఫ్ అని చెప్పి. ఇక్కడ నాకు చెప్పడం ఏంటంటే, ఇలాంటి గ్రాండ్ బాల్ రూమ్ అనేది మన కాకినాడలో ఉన్న ఏ స్టార్ హోటల్లోనే లేదంట. సో మీకు అదైతే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. కానీ దానికన్నా ముందు చెప్పాను కదండి, ఇక్కడైతే మెసా కేఫ్ అని చెప్పి ఒక బ్యూటిఫుల్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అయితే ఉంది. సో ఫస్ట్ మీకు అది చూపిస్తాను. దాంట్లో లైవ్ కిచెన్ కూడా ఉంటుంది. లైవ్ కిచెన్ నుంచి మేము డైరెక్ట్ అక్కడ ఫుడ్ అనేది సర్వ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ అది చూడండి. అది చూసిన తర్వాత మీకు అయితే గ్రాండ్ బాల్ రూమ్ అనేది ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ఈ 5 స్టార్ హోటల్లో ఉన్న ఫైన్ డైనింగ్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ దీన్ని మెసా కేఫ్ అని పిలుస్తాం మేమందరం. ఇక్కడున్న గెస్ట్స్ అలానే బయట నుంచి ఎవరు వచ్చినా సరే ఇక్కడే డైనింగ్ చేస్తారనమాట. సో మీకు ఇక్కడ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను, నాతో పాటు రండి. సో చూస్తున్నారు కదండి, ఈ 5 స్టార్ హోటల్లో ఉన్న ఈ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, ఇవన్నీ మొత్తం యూరోపియన్ స్టైల్లో డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్లీ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ క్రాకరీ కట్లరీ కూడా యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేశారనమాట. సో అండ్ అలానే ఈ డైనింగ్ రెస్టారెంట్కి, అది మెసా కేఫ్కి, సో మీకు అక్కడ లైవ్ కిచెన్ అయితే ఉంది. అసలు లైవ్ కిచెన్ నుంచి డైరెక్ట్ ఫుడ్ అనేది ఇక్కడ డైనింగ్కి తీసుకొస్తారు. సో అసలు లైవ్ కిచెన్ అనేది ఎలా వర్క్ అవుతుందో మీకు ఒక శాంపిల్ వీడియో అయితే చూపిస్తాను. సో నాతో పాటు రండి. సో చూస్తున్నారు కదండి, ఇదే మెసా కేఫ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లోకి ఫుడ్ అనేది లైవ్లో వెళ్తుంది. సో మా షెఫ్ అయితే దుమ్ము దులిపేస్తున్నాడు. ఇక్కడ నుంచి ఈ ఫుడ్ని మనం ఈ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్లోకి డైరెక్ట్గా సర్వ్ చేస్తామన్నమాట. చూసారు కదా ఎంత మెస్మరైజింగ్ ఉందో ఈ డైనింగ్ అనేది. సో చూసారు కదండి, మన ఈ 7 స్టార్ డిజైన్ హోటల్లో ఉన్న ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ మెసా కేఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మీకు ఇప్పుడైతే ఈ యొక్క గ్రాండ్ బాల్ రూమ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో చూస్తున్నారు కదండి, బాల్ రూమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో రీసెంట్గా ఇక్కడైతే ఒక పార్టీ కూడా జరిగింది. సో అండ్ ఇంకొక 4 డేస్లో ఓఎన్జీసీ కంపెనీ నుంచి ఎంప్లాయీస్ కూడా ఇక్కడైతే పార్టీ అయితే ఉంది. సో ఆ వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే మీరు మన ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇలాంటి బాల్ రూమ్ మన కాకినాడలో నాకు తెలిసి 4-5 స్టార్ హోటల్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి బాల్ రూము ఏ స్టార్ హోటల్లో లేదంట. ఇప్పటివరకు మీరు అయితే బాల్ రూమ్ అయితే చూశారు. అండ్ అలానే ఫైన్ డైనింగ్ మెసా కేఫ్ కూడా చూశారు కదా. సో ఇప్పుడైతే మా యొక్క 7 స్టార్ డిజైన్ హోటల్లో ఉన్న ఇదైతే జిమ్ రూమ్ అనమాట. జిమ్ అండ్ గేమింగ్ రూమ్ కూడా ఇక్కడే ఉంది. సో మీకైతే చూపిస్తాను జిమ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూసేయండి. చూసారు కదా జిమ్ ఎలా ఉందో. సో జిమ్లో మొత్తం ఫుల్ ఎక్విప్మెంట్ ఉంది. అండ్ అలానే ఇది వచ్చి గేమింగ్ జోను, అండ్ ఇది వచ్చి జిమ్ కదా. సో ఇదే కాకుండా ఇక్కడ స్పా కూడా అవైలబిలిటీలో ఉంది. అలానే స్కై లాంజ్ కూడా ఉంది. సో ఒకసారి స్కై లాంజ్ అలానే స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. మరి ఇంకా డిజైన్ హోటల్లో ఉన్న లైవ్ కిచెన్లో అయితే ఉన్నాము. ఇది స్కై లాంజ్లో లైవ్ కిచెన్ అనమాట. సో ఇక్కడ ఫుడ్ అనేది కుక్ చేసి మనకి ఇక్కడ గెస్ట్కి మనం సర్వ్ చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ బ్యూటిఫుల్ స్పాట్ ఏమన్నా ఉందంటే, మనకి ఈ స్కై లాంజ్ నుంచి మన కాకినాడ సీ పోర్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఒకసారి మీరే వీడియోస్ చూడండి, అక్కడ మొత్తం లైటింగ్ అంతా కనిపిస్తుంది కదా, అదంతా మన కాకినాడ సీ పోర్టే. సో నేనైతే లైవ్లో చూస్తున్నాను కాబట్టి నాకైతే చాలా బాగా కనిపిస్తుంది. మరి మీకు ఈ కెమెరా లో లైట్లో ఎలా ఫోకస్ చేస్తుందో నాకైతే తెలీదు. సో మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే ఇక్కడి నుంచి లైవ్లో ఈ ఎక్స్పీరియన్స్, ఈ యొక్క సీనరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలానే మీరు చూసారు కదా ఈ స్విమ్మింగ్ పూల్ గట్రా ఇదంతా. సో కాకినాడలో 2 హోటల్స్కి స్విమ్మింగ్ పూల్ ఉందంట. సో అందులో ఈ 7 స్టార్ డిజైన్ హోటల్ ఒకటి. సో మా హోటల్లో ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ స్పాట్ అనమాట. అండ్ అలానే మీకు నెక్స్ట్ మా హోటల్లో రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను, వచ్చేయండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చి మన 7 స్టార్ హోటల్లో ఒక సూట్ రూమ్ అయితేని. సో
సో ఇది వచ్చి ఒక హాల్ లాగా అనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. చెప్తున్నాను కదండి, ఈ హోటల్లో ప్రతిదీ ఇంకా మీకు యూరోపియన్ స్టైల్లోనే ఉంటుంది. ఈ అంబియన్స్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, ఇంక ఎవ్రీథింగ్. అండ్ మీకు మెయిన్ రూమ్ చూపిస్తాను రండి. సో మీరు ఇది చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతాయి, మన కాకినాడలో ఇలాంటి ఒక హోటల్ ఉందా అని చెప్పి. సో చూడండి, సో ఎలా ఉందో మొత్తం. సో మొత్తం క్లీన్ అంబియన్స్, చాలా ప్లెజెంట్గా. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో మొత్తం. ఈ డిజైన్ కానీ చూడండి, ఈ వాల్ డిజైన్స్ కానీ చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది. సో నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఒకసారి మీరు మా సంస్కార్ డిజైన్ హోటల్కి అయితే విజిట్ చేయండి. సో ఇది వచ్చి బాత్ ట్యాప్ వాష్రూమ్ అండ్ నార్మల్ వాష్రూమ్ వచ్చి, సో మీకు ఇందాక హాల్ చూపించాను కదా, సో హాల్ దగ్గరే ఉంది. సో ఇది వచ్చి నార్మల్ వాష్రూము. సో చెప్తున్నాను కదా, ఇంకా ప్రతిదీ డిజైన్ అనేది మొత్తం ఇంకా యూరోపియన్ స్టైల్లోనే ఉంది, ఆర్కిటెక్చర్ కానీ అంతా. ఇప్పుడు నార్మల్ సూట్ రూమ్ అయితే చూసారు కదా, మీకు నార్మల్ రూమ్ కూడా చూపిస్తాను చూడండి. అండ్ వచ్చి డీలక్స్ రూమ్ అయితే సో ఇది నార్మల్గా ఇక్కడ ఒక టీవీ అండ్ అలానే మీకు ఒక నార్మల్ వాష్రూమ్. సో అండ్ అలానే చూసారు కదా దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇవి కూడా చాలా ప్లెజెంట్గా కామ్ నేచర్తో ఉన్నాయన్నమాట. సో వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. సో మీరు ఎప్పుడైనా, నాకు తెలిసి మన కాకినాడలో ఇంత లగ్జరియస్గా హోటల్ అన్నది ఉందని నాకైతే తెలీదు. సో ఇది వచ్చి ఎంట్రన్స్ ప్రతి రూమ్స్ అన్నిటికి. సో ఫైనల్లీ మన సెవెన్స్కా 5 స్టార్ హోటల్ మొత్తం హోటల్ టూర్ అయితే చూసారు కదా. నేనైతే మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ టూర్ అంతానే. సో చూపించడానికి ఇంకా చాలా ఉన్నాయి హోటల్లో. సో అవన్నీ వీడియోలో చూపిస్తే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి చూపించలేకపోతున్నాను. సో మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మెయిన్లీ రెసిపీస్, అసలు హోటల్లో రెసిపీస్ అనేవి ఎలా ఉంటాయో మీకు నెక్స్ట్ వీడియోస్లో ప్రతి రెసిపీ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఆ ప్రాసెస్ అంతా చెప్తాను. నెక్స్ట్ టైం నుంచి మ్యాక్సిమం వీడియోస్ అన్నీ ఈ యూట్యూబ్ ఛానల్లో వస్తాయి, రెసిపీస్ కూడా. సో మన ఇన్స్టా ఫ్యామిలీ అంతా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీకు ఫుల్ లెంత్ రెసిపీ వీడియోస్ కావాలంటే. అండ్ అలానే ఈ జర్నీలో మ్యాక్సిమం ఈ షెఫ్ ప్యాషన్తో వద్దామనుకున్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుద్ది, అసలు ఎలా ఉంటుంది ఏంటి ఇండస్ట్రీ అనేది. సో నెక్స్ట్ వీడియోస్తో కలుద్దాం. అంతవరకు మన ఈ యూట్యూబ్ ఛానల్ అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ని రెండాటిని ఫాలో చేయండి. ఈ వీడియోస్ని లైక్ చేస్తారనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. ఇట్లు మీ ప్యాషనేట్ పాపారావు.